నమస్కారం గురుగారు. నమస్కారం మా సృజన. గురుగారు, సరస్వతీదేవి అనుగ్రహం కలగాలి అని అంటే వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ఎలా ఆరాధించాలి అని ఇంతకు ముందు వీడియోలో వివరించారు. అలాగే సరస్వతీదేవి ఈ వసంత పంచమి రోజున ఎవరినైనా అనుగ్రహించిందా? ఆ స్టోరీస్ ఏమైనా ఉంటే తెలియచేయండి. మనం పుట్టగానే మనకి ఈ 11 రోజులు మైలు అయిపోయిన తర్వాత ఫంక్షన్ చేస్తాం. బారసాల్లో వేయడం, 21 రోజుల తర్వాత అన్నప్రాసన ఇలా చేయడం, ఇవన్నీ కర్మలు అనమాట. అంటే మంచి జన్మ ఎత్తిన తర్వాత మనిషికి కొన్ని చేయాలి, తర్వాత ఉపనయనం చేయడం, అలా అక్కడి నుంచి ప్రారంభించి అక్షరాభ్యాసం, లాస్ట్ డెత్ ఫంక్షన్ కూడా చేయాలి చనిపోయిన తర్వాత. అది చేయకపోతే ఏమవుతుంది, పితృదోషాలు వస్తాయి. ఈ రకంగా జన్మకి మానవ జన్మ ఎత్తిన తర్వాత కొన్ని సంస్కారాలు చేయాలి అని పెద్దలు నిర్ణయించారు. వాటిల్లో ఒకటి ఈ యొక్క అక్షరాభ్యాస కార్యక్రమం. అంటే ఆర్భాటంగా గొళ్ళకెళ్ళి డబ్బులు లేనటువంటి వాళ్ళు చేయించుకోలేరు కదా. కాబట్టి ఆ సంస్కరణ అనేది, ఆ కార్యక్రమం అనేది ఇంట్లో చేసుకోవచ్చు వాడు. అయితే ఈ అక్షరాభ్యాసం చేసినప్పుడు శివాయ ఓం సిద్ధన్ నమః అని రాయాలన్నమాట. అని రాస్తాం మనం అందరం కూడా. బియ్యం ప్లేట్లో పెట్టుకొని దాంట్లో తమలపాకు పట్టుకొని చక్కగా ఒక పసుపు కొమ్ముతోనో తేనెతోనో పెన్సిల్తోనో ఏదో పట్టుకొని ఓం శివాయ సిద్ధన్ నమః అని రాస్తాం. అంతేగాని ఇది వసంత పంచమి కదా, సరస్వతి కదా మనకి ఇచ్చేది, మన సరస్వతి మంత్రం రాయాలి కదా. సరస్వతి మంత్రం రాయం అక్షరాభ్యాసం ఎవరు చేసినా సరే. అందరూ పంతులు గారులంతా అదే రాయిస్తారు. అంటే శివుడే అధిష్టాన దేవత. బాగుంది. అయితే ఈ అక్షరాభ్యాసం చేసిన తర్వాత ఎవరైనా అమ్మవారి చేత ఆశీర్వదించబడ్డారా అని అడిగావు. మనం చరిత్రలో ఇద్దరినే చెప్పుకుంటాం అనమాట, సరస్వతి కటాక్షం పొందిన వ్యక్తుల్ని కలియుగంలో. అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్, అది హిస్టరీ అనమాట. ఒకటి కాళిదాసుడు, మహాకవి అయిపోయాడు. తర్వాత రెండవ వాడు తెనాలి రామలింగడు. ఇతను మన ఆంధ్రదేశానికి చెందినటువంటి వాడు. కాళిదాసుడు సంస్కృత మహాపండితుడు. ఏమాత్రం గర్విష్ఠులు కానటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. అయితే వీళ్ళకి ఎలా వచ్చిందిరా అంటే, వీళ్ళు ఏమైనా పుట్టుకతో ఏమైనా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్ లేదా వాళ్ళ మదర్లు ఫాదర్లు ఇంగ్లీష్లో మాట్లాడిచ్చారా వీళ్ళకి అంటే అదేం లేవు. మామూలు గొర్రెలను కాచుకునేవాడు ఎవరు, ఈ కాళిదాసు. ఆ విజయనగర సామ్రాజ్యానికి పరిపాలిస్తుంటే మనకి భోజరాజు, ఆ తర్వాత వాళ్ళ బ్రదర్ బట్టి విక్రమార్క, వీళ్ళని కూడా సరస్వతి బ్రహ్మదేవుల కింద గౌరవిస్తాం మనం. వాళ్ళే బట్టి విక్రమార్కులే ఇద్దరు బ్రహ్మ సరస్వతులుగా పుట్టారని చెప్పుకుంటాం అన్నమాట, అన్నదమ్ములైన. అలా ఈ యొక్క కాళిదాస ప్రభు ఏం చేశాడంటే, ఈయన ఫస్ట్ గొర్రెలు కాచుకునేవాడు. ఎంత మూర్ఖుడు అంటే ఎవరు చెప్పింది వినడు. ఇప్పుడు ఒక చెట్టుకు కొమ్మ ఉందనుకో, చెట్టు కొమ్మ ఎక్కి చెట్టు వైపు తనుండి కత్తితో కడితే అవతల కొమ్మ కింద పడుతుంది. ఇతను 2-3 సార్లు కొడతాడు, ఆ కొమ్మ కింద పడిపోద్ది. ఆ మేకలు తినేస్తాయి, లాక్కెళ్ళిపోతున్నాయి. ఇది చూస్తాడు, అమ్మా ఈ మేకలు లాక్కెళ్ళిపోతున్నాయి, నేను పైన ఉంటున్నాను, కొమ్మ కింద పడుతుంది, ఈ మేకలు లాక్కెళ్ళిపోతున్నాయి, నేను కొమ్మ ఒకేసారి పడితే మేకలు లాక్కెళ్ళలేవు కదా అని ఓవర్ స్మార్ట్నెస్ అంటారు. ఇప్పుడు మనం చూస్తున్న సమాజంలో ఎక్కువ అతి తెలివితేటలు అంటారు చూడు, ఈ బ్యాచ్ అంతా ఆ బ్యాచ్ అనమాట, కాళిదాస్ బ్యాచ్. అప్పుడు కొమ్మని అటువైపు కూర్చొని ఎదురుగా కూర్చొని నరుకుతా ఉంటాడు. అక్కడికి మనబోటి వాళ్ళు వెళ్తూ, ఒరే నాయన నువ్వు కింద పడిపోయి చచ్చిపోతావురా నాయన నేలపైన అంటే, అమ్మా నాకే తెలివి చెప్తారా మీరు, కొమ్మ నేను ఒకేసారి పడతాం, అప్పుడు ఈ మేకలు లాక్కెళ్ళలేవు అంటే తాను చెప్పిందే వినాలనే మూర్ఖుడు అనమాట. అప్పుడు ఆ కొమ్మగా కొడేస్తాడు. ఇది రాజభట్లు వెళ్ళి ఆ మంత్రికి చెప్తారు. అక్కడ స్టోరీ ఏమిటి, ఆ రాజ్యంలో యువరాణి ఉంది. ఆవిడ మొత్తం మహా పండితురాలు అనమాట, ఆవిడ గ్రేట్ స్కాలర్ అని. ఆమెకి ఏం చేస్తుంది, నేను స్కాలర్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. అని పండితుడిని తీసుకురమ్మంటే ఈ మంత్రి ఏం చేస్తాడంటే తన కొడుకుని ఇవ్వాలనుకుంటాడు. వాడికేమో చదువు రాదు, ఈమె లెవెల్కి సరిపోడు. అలాగే ఇంకొక కథల్లో ఏమని చెప్తారంటే, ఈ యువరాణి అహంకారి, ఎవరిని లెక్క చేయదు కాబట్టి, అయితే దేవి భక్తురాలు ఆమె అని చెబుతారు రకరకాలుగా. అందుకని అందరిని అవమానిస్తుంటే ఈమెకు బుద్ధి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మంత్రి పామరుడి నుంచి మూర్ఖుడి నుంచి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ మంత్రి అక్కడ సైన్య అధ్యక్షుడు. కారణం ఏదైనా అవ్వచ్చు, మొత్తం మీద ఆ అమ్మాయికి బుద్ధి నేర్పాలని. ఈ పామరుడిని తీసుకెళ్ళి ఆమెకి మహాస్కాలర్ అని చెప్పేసి
మన కాళిదాస్ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారు యాక్ట్ చేసిన సినిమా చూడొచ్చు. చూస్తే ఆమెను తీసుకెళ్లి ప్రవేశపెడితే ఈ మహాపండితుడు అనుకొని వివాహం జరిపించేస్తారు. ఆమె ఏదో కొన్ని ప్రశ్నలు వేస్తుంది, వీళ్ళు ముందే చెప్తారు మౌనంగా ముద్రలు చెప్పమని. దాని వ్యాఖ్యానం అక్కడ ఉన్నటువంటి కవులు చెబుతారనమాట. సో ఇలా ఒక ఏరు చూపిస్తాడు అనమాట. ఏదో క్వశ్చన్ అడిగితే బ్రహ్మ ఎంతమంది అంటే దేవుడు ఒక్కడే అని చెప్పేశాడు అంటారు. వీడు దేనికోసమో చూపిస్తాడు. రెండో చూపిస్తాడు ఇంకొక ఆన్సర్ ఏమిటంటే అంటే అద్వైతం, శంకరాచార్య అద్వైతం చూపించేస్తాడు. జీవుడు బ్రహ్మ ఒకటే అని చెప్తున్నాడు అంటారు. మూడేళ్ళు చూపిస్తాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సర్వ సృష్టికి నియామకులు పరిపాలకులు అని. అట్లా అన్వయింపజేసేసి మోసంతో పెళ్లి చేసేస్తాడు. ఈమె తీరా శోభనం గదిలోకి వెళ్ళేసరికి వీడి యొక్క బండారం బయటపడుతుంది. చెప్తాడు వీడు పాప అమాయకుడు, వీడు మూర్ఖుడు అని తెలుసుకొని వీడిని ఇంట్లోకి గెట్టేస్తుంది. వీడు చచ్చిపోదాం అనుకుని వెళ్ళిపోయి దేవాలయంలో కూర్చుని అమ్మవారికి ప్రార్థన చేసి, అంటే వాడికి ఏం రాదు కదా, అమ్మ నువ్వు నాకు విద్యలు ఇవ్వాల్సిందే అని చెప్పి పాత విద్యలు పోయి కొత్త విద్యలు రావాలని అడుగుతాడు. వీడు మొండోడు వీడి యొక్క నమ్మకాన్ని చూసి అమ్మవారు తలుపు లోపలికి వచ్చేసి తలుపు వేసేసి, అమ్మవారు 12 గంటలకు రాత్రి బయటకు వెళ్తుంది కదా, నేను తలుపు తీయను అంటాను, ఆమె తీయి అంటది, నేను తీయను, నాకు విద్యలు ఇస్తేనే తీస్తాను అంటాను అని చెప్పేసి ముందే ప్లాన్ చేసుకుంటుంటే వీడి యొక్క మూర్ఖత్వాన్ని ఎప్పుడు జగన్మాత ఏం చూస్తుందంటే మనం మాట్లాడుకునే ప్రతిదీ, మనం ఆలోచించే ప్రతిదీ ఆమె పసిగడుతుంది. యద్భావం తద్భవతి అనే విధంగా వీడిలా అనుకుంటున్నాడు కదా, లోనే ఉన్నానని అమ్మవారి విగ్రహం, సరే నేను కూడా అలాగే భావిస్తానని చెప్పి అమ్మవారు బయటకు వెళ్ళి బయట నాయన తలుపు తీరా నాయన అంటే, నాకు కొత్త విద్యలు ఇస్తేనే తీస్తా తలుపు అంటాడు. పాత విద్యలు పోవాలి అంటాడు. ఎన్నిసార్లు బట్టి మళ్ళీ తీయకపోతే సరే అయితే నీకు పాత విద్యలు పోయి కొత్త విద్యలు ఇస్తాను, నాలుగోసారి బయట పెట్టిన ఆయన అని చెప్పేసి పెడితే ఓం ఐం బీజం రాస్తుంది. రాయగానే వీడు అడిగిన వరమే కదా, అందుకే దేవుడిని ఎప్పుడు వరం అడగకూడదు, అన్కండిషనల్ సరెండరెన్స్తో చేసుకోవాలి. మనం అతి తెలుగులో ఉపయోగించి హిరణ్యకశిపుడు చూడు, నన్ను ఆకాశంలో చంపకూడదు, కింద చంపకూడదు, గాలిలో బయట చంపకూడదు, ఇంట్లో చంపకూడదు, పగలు చంపకూడదు, రాత్రి, అన్ని కండిషన్స్ ప్లాన్ చేసేసి విష్ణుమూర్తి చంపేస్తాడు. విష్ణుమూర్తి తప్పించుకున్నవాడు ఎవరు లేడు. వాడు ఎన్ని కండిషన్స్ పెడితే గాడ్ కెన్ డూ ఎనీథింగ్, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్. దేవుడు క్రియేట్ చేయగలడు. ఇప్పుడు చిన్న సందు మేకు సన్నని దారం మాత్రమే దూరే కన్నంలో నుంచి ఏనుగును దూర్పేస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆ శక్తి మనకు ఆ బుర్రకు తట్టదు. కాబట్టి దేవుని కోరిక అడగకూడదు అనమాట మనం. ఆ విధంగా ఈ కాళిదాసుడు పాత విద్యలు పోయి అన్నాడు, పాత జ్ఞాపక శక్తి పోయే, కొత్త జ్ఞాని అయిపోయాడు, కొత్త విద్యలు ఇచ్చేసింది 64 కళలు, మహాపండితుడు అయిపోయాడు. ఆ రాణి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఆ రాణినే మర్చిపోతాడు. ఎవరు నాయన ఈ మహాపండితుడు అంటే కాళిదాసు. ఈ విధంగా ఈ సంఘటన జరిగింది మాఘమాసం శుక్ల పంచమి రోజున, ఈ యొక్క వసంత నవరాత్రి రోజున, వసంత పంచమి రోజున జరిగింది. ఇక మళ్ళీ కొన్ని తరాల తర్వాత తెనాలి రామలింగుడు, ఈయన కూడా అదే కేటగిరీ స్టోరీ. తెనాలి రామలింగ స్టోరీస్ అంటే పెద్ద ఫేమస్. ఈయన కూడా మూర్ఖుడు, సేమ్ టైప్. అమ్మవారిని ప్రార్థిస్తాడు. అమ్మవారి 2 కప్పులతో ప్రత్యక్షం అవుతుంది. నాయన ఇందులో పెరుగుంది, ఇందులో పాలుంది. ఈ పాలేమో సకల విద్యలు చదువు, ఈ పెరిగేమో డబ్బు, ఏదో ఒకటే కోరుకో, 2 అడక్కు అంటుంది. ఈయన ఏం చేస్తాడు, అలాగా అమ్మ అని చెప్పేసి నవ్వుతాడు. పక్కపక్క నవ్వుతుంటే ఏంట్రా నవ్వుతున్నావు అంటే, అమ్మ ఒక తలకాయ ఉంటేనే, ఒక ముక్కు ఉంటేనే తుమ్ములు వస్తే, మాకు జలుబు చేసి తుమ్ములు వస్తే మేము సకల కష్టాలు పడుతున్నాం. నీకు 10 తలకాయలు ఉన్నాయి, నువ్వు మహాకాళి రూపంలో ఉన్నావు, నీల సరస్వతి ఉన్నావు, కాబట్టి నీకు ఒకేసారి తుమ్ములు వచ్చి జలుబు చేస్తే నువ్వు ఎలా తుమ్ముతావా అని ఆ సీన్ చూసుకొని నవ్వుకుంటున్నానంటే, అమ్మవారి పాపం వీడి యొక్క హ్యూమర్ అంటే హాస్య చతురతకు నవ్వుకుంటుంది. ఈ లోపల బృక్మని 2 లాగేసుకుంటాడు. ఏదో ఒకటే తాగమంటే 2 తాగిపడేస్తాడు. అమ్మవారి పాపం వచ్చేస్తుంది. అమ్మవారు చెప్పిన రూల్స్ పాటించాలి. తల్లి ఇప్పుడు మీరు చెప్పినట్టు వింటేనే పిల్లలు ఎవరైనా లేదా తోది కాస్తుంది. తల్లి బెడ్ పెట్టి కొట్టేస్తుంది, చంపదు, బెడ్ పెట్టి కొడుతుంది ఏ తల్లి అయినా సరే. ఆ విధంగా 2 పాలు పెరుగు తాగేసరికి అమ్మవారి కోపం వచ్చి, అరే యూజ్లెస్ ఫెలో ఏంట్రో నువ్వు చేసిన పని, ఒకటే తాగమంటే ఏంట్రో 2 చేసావు అంటే, అమ్మ అప్పుడు చెప్తాడు, విద్య ఉండి డబ్బులు రాకపోతే దరిద్రుడైతే ఏమన్నా లోకం గౌరవిస్తుందా అమ్మ? అలాగే డబ్బుండి విద్య లేకపోతే లోకం గౌరవించదు. ఇక్కడ కూడా వేస్ట్ అమ్మ, 2 ఉండాలమ్మా అని అనగానే నవ్వుకుంటుంది వీడి ఆన్సర్కి. వరే వికటగా వేయిపోరా నువ్వు అంటే, కాళిదాసేమో స్కాలర్ కవి, మహాపండితుడు, ఈయనేమో వికట కవి. అంటే అన్నింటిలో వికటం అంటే నవ్వు వస్తుంది అనమాట. ఆయన చేసే ప్రతి పనిలో వికట కవి, మళ్ళీ తిప్పి రాస్తే వి క ట
క వి అటు నుంచి తెప్పినా సరే వెంకటకవే వస్తుంది. కాబట్టి అలా తెనాలి రామలింగాన్ని కూడా ఈ వసంత పంచమి మాఘమాసం పంచమి రోజున అమ్మవారు అనుగ్రహించింది. కాబట్టి ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకున్నటువంటి ఎవరికైనా సరే వీళ్ళు యూట్యూబ్లో పెట్టేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోతారు ఆ రోజు అనేసి ఎవడెష్టం వచ్చినట్టు చీఫ్ ఇంజనీర్లు అయిపోతారు. ఇదేదంటే జనం కూడా విరగబడిపోయి అక్కడికి వెళ్ళిపోతున్నారు. అలా ఎవరు కానీ ఇంట్లోనే చేసుకోవచ్చు. కానీ నిజంగానే ఆ రోజున అక్షరాభ్యాసం చేసిన వాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఆ రోజు చేయకుండా అక్షరాభ్యాసం సంస్కరణ చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు, బాగా చదివేటటువంటి వాళ్ళు కూడా, బద్ధకస్తులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ మనకి అనేక సందర్భాల్లో నేను చూశాను. ఒక అబ్బాయిని పంతులు గారి చేత ఎందుకు చేయించడం, అక్కడ వర్గాల వరకు వెళ్ళాను గుడికి వెళ్ళి లోపలికి వెళ్ళి చేయించకుండా మరి అక్కడ ఉన్నటువంటి మార్వాడి ఆంటీ నువ్వు రాయించు, నీ చేత్తో పలకడ డైరెక్ట్ రాయించంటే, ఇదిగో మార్వాడీలు మేము మాకు చదువు రాదు, మేము సెఠానీలు సేట్లో మేము భార్యని సెఠానీ అంటారు. మరి మేము సెఠానీ నేను మరి చదువు రాపుతున్నాను నడకూడదు పెద్ద అయిన తర్వాత. అప్పుడు ఆ అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. ఆమె పేరు నిర్మలా లారా. ఆమె రాయించింది. వాడి పేరు నిజంగానే తెలివితేటలు ఉన్నాయి కానీ మార్కులు కొట్టడు, బద్దకొస్తాడు. ఆ అబ్బాయి వాళ్ళ అక్కని నేను చూశాను. ఆ అబ్బాయి వాళ్ళ అక్కని బాసర సరస్వతి దేవాలయంలో శాస్త్రోక్తంగా పూజ చేయించి రాయించారు. ఆ అమ్మాయి యూనివర్సిటీ సీట్ కొట్టుకుంది, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది జేఎన్టీయూలో. డిఫరెన్స్ కనబడుతుంది ఖచ్చితంగా. అంటే వీళ్ళు కష్టపడకుండా చదివేస్తే ఏమవుతుంది? దీస్ ఆర్ ఆల్ గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్. ఎందుకు ఇస్తున్నానంటే నిజంగానే సరస్వతి వైభవం ఉంది, ఆ సరస్వతి ప్రాభవం ఉంది, అమ్మవారి యొక్క ప్రాభవం. ఆ రోజు వసంత నవరాత్రిలో జరిగేటటువంటి వసంత పంచమికి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి దీన్ని అన్కాష్ చేసుకోవాలని టెంపుల్ వాళ్ళు కానీ పంతుళ్ళ కానీ ఇలా రకరకాల హైప్ చేసేసి సరస్వతి దేవి కంటే వేలు చేసేసి దాని మీద క్రియని చేసేస్తే మీరు కలెక్టర్లు అయిపోతారు. అది అంటే ఐఏఎస్ బోర్డు లేదా యూపీఎస్సీ బోర్డు లేదా చదవాలి కదా, పేగులు చించేసే ఎగ్జామ్ అది. కాబట్టి అలాగని మనం భయపడకూడదు, పోరాట పట్టిమ ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. ఒక్కొక్కడు 5 సార్లు 6 సార్లు వీళ్ళంతా అక్షరాభ్యాసాలు చేసి వచ్చిన వాళ్ళ, వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్లో చదివిన వాళ్ళ. నో, జిల్లా పరిషత్ స్కూల్లో చదివిన మా అంకుల్ ఎస్విఎస్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీగా చేశారు. ఆ తర్వాత ఆయన సర్వీస్ పొడిగిస్తూ నాన్ కాంట్రవర్షియల్ చీఫ్ సెక్రటరీ అని ఆయనకి పేరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు హయాంలో చంద్రబాబు నాయుడు దగ్గర కూడా చేశారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు. మరి ఆయన తర్వాత ఈ యొక్క విజిలెన్స్ కమిషన్ అని సెక్రటేరియట్లో ఉంది మనకి హైదరాబాద్లో, దానికి కూడా ఎక్స్టెన్షన్ మీద విజిలెన్స్ కమిషనర్గా కూడా చేశారు. కాబట్టి మరి వాళ్ళంతా అవ్వలేదా జిల్లా పరిషత్లో చదువుతారు? మన యొక్క భావన అమ్మవారు ఖచ్చితంగా జగన్మాత ఇంట్లో చేసుకున్న బెల్లం ఒక నైవేద్యం పెట్టినారు. ఆ అమ్మవారు తప్పకుండా ఆశీర్వదించి వసంత పంచమి రోజున పూజ చేసిన వాళ్ళని, అక్షరాభ్యాసం చేసుకున్న వాళ్ళని తప్పకుండా విద్యావంతుల్ని చేస్తుంది. దానికి ఉదాహరణ నేను కూడా ఒకటి. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ఆరాధించడం ద్వారా అసలు ఏమీ తెలియని వారు కూడా, ఏమీ రాని వారు కూడా సరస్వతి దేవి అనుగ్రహానికి గురవుతారు అనేసి చాలా చక్కగా వివరించారు. బెస్ట్ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే కాళిదాసు గారిని, ఇటు తెనాలి రామలింగడి గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ధన్యవాదాలు.